హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బేబీ గర్ల్ యొక్క ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్ని అయితే నేను మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, యూఎస్జీ ఎర్లీ ప్రెగ్నెన్సీ, ఇది ఎర్లీ బేబీ గర్ల్ యొక్క స్కానింగ్ అయితే రిపోర్ట్ అన్నమాట. యుటేరియస్ బల్కీ అంటే మనకి గర్భాశయం అనేది పెరుగుతూ ఉంటుంది అని అర్థం అన్నమాట. సింగిల్ లైవ్ ఇంట్రా యుటేరియన్ గెస్టేషన్ విత్ ఫీటల్ పోల్, మనకి ఫీటల్ పోల్లో సింగిల్ లైవ్ అంటే ఒక బిడ్డ అనేది ఉంది అని మనకి ఈ స్కానింగ్లో చూపిస్తున్నారు. అండ్ గుడ్ డెసిడ్యువల్ రియాక్షన్ అంటే బాగా మంచిగా ఉంది బిడ్డ అని ఈ స్కానింగ్లో మనకి చెప్తున్నారు. అలాగే ఫీటల్ కార్డియాటిక్ యాక్టివిటీ ఈజ్ వెల్ అప్రిషియేట్, బేబీ యొక్క గుండె చప్పుడు, బేబీ గర్ల్ యొక్క గుండె చప్పుడు అనేది బాగా యాక్టివ్గా ఉంది, చాలా బాగుంది అని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. మనకి ఇక్కడ సిఆర్ఎల్ లెంత్ అంటే మనకి బేబీ యొక్క పొడవుని కొలుస్తారు కదా, సో సిఆర్ఎల్ లెంత్ వచ్చేసి 2.43 సెంటీమీటర్స్ అయితే మనకి ఇచ్చారు. అలాగే స్కానింగ్ రిపోర్ట్ ప్రకారం బేబీ యొక్క ఏజ్ వచ్చేసి 9 weeks 1 day అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. యోక్ సాక్ ఈజ్ నోటెడ్ అంటే గర్భాశయం ఉంటుంది కదా, ఆ గర్భాశయం అనేది మనకి స్కానింగ్లో నోట్ అయింది, దాంట్లో బిడ్డ అనేది కూడా మనకి కనిపించింది అనేది. అలాగే ఒపీనియన్ అంటే స్కానింగ్ మొత్తం యొక్క ఒపీనియన్ వచ్చేసరికి సింగిల్ లివ్ ఇంట్రా యుటేరియన్ గెస్టేషన్ ఆఫ్ 9 weeks 1 day, మనకి ఈ స్కానింగ్లో బిడ్డ అనేది మనము కనుగొన్నాము. అలాగే ఆ బిడ్డ యొక్క వయసు వచ్చేసి 9 వారాల 1 రోజు అని ఇచ్చారు. ఈడీడీ బై యూఎస్జీ, ఈ స్కానింగ్ రిపోర్ట్ ప్రకారం డెలివరీ డేట్ వచ్చేసి 16/8/2019 అని ఇచ్చారు. నేను లాస్ట్ టైము నా బేబీ బాయ్ యొక్క స్కానింగ్ రిపోర్ట్ చెప్పాను కదా, ఎగ్జాక్ట్ నాకు ఈడీడీ 12/5/2023 ఇచ్చారు కదా, ఎగ్జాక్ట్గా 11 నాకు డెలివరీ అయింది. ఇక్కడ కూడా చూడండి 16/8/2019 ఇచ్చారు కదా, ఎగ్జాక్ట్గా 14/8/2019 నా బేబీ గర్ల్ అనేది పుట్టిందనమాట. చాలా కరెక్ట్గా అయితే ఈడీడీ డేట్ ఈ రెండింటికి బాగా వచ్చింది. ఇప్పుడైతే మనం బేబీ యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ని అయితే చూసేద్దాం. చూడండి, మనకి ఇక్కడ సిఆర్ఎల్ లెంత్ అయితే ఇచ్చారు 2.43 సెంటీమీటర్, గెస్టెడ్ ఏజ్ వచ్చేసి 9 weeks 1 day. ఇది యోక్ సాక్ అనమాట, గర్భాశయము. అలాగే ఇక్కడ ఉంది చూడండి, ఇది వచ్చేసి బేబీ అనమాట. అలాగే ఇది వచ్చేసి బేబీ యొక్క హార్ట్ బీట్, FHR హార్ట్ రేట్ అనమాట. హార్ట్ బీట్ అనేది చాలా బాగుంది అని. ఇలాంటి చాలా వీడియోలు అనేది నా ఛానల్లో ఇంకా వస్తాయి, అలాగే ఉన్నాయి కూడా. ఇలాంటి వీడియోలన్నీ మీకు కావాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ నాకు ఒక కామెంట్ చేయండి, మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను, లేకపోతే దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.